హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో స్ప్రెడ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, సో స్ప్రెడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి లాభం అండ్ ఎవరికి నష్టం, సో ఇవంతా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ చూస్తే స్ప్రెడ్స్ అండ్ ఇన్ ఫారెక్స్ ట్రేడింగ్ ది టర్మ్ స్ప్రెడ్స్ రిఫర్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్. ఓకే, ఇక్కడ ఫారెక్స్ లో మనకి స్ప్రెడ్స్ అనేవి అంటే నాట్ ఓన్లీ ఫారెక్స్, సో ఇండియన్ మార్కెట్స్ లో ఉన్నా సరే మనకి బయ్యర్ కి సెల్లర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ని స్ప్రెడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే బయ్యర్ ఒక హండ్రెడ్ రూపీస్ కి బై చేద్దాం అనుకుంటున్నారు. 1 మినిట్. ఓకే, బయ్యర్ ఒక 100 రూపీస్ కి బై చేద్దాం అనుకుంటున్నారు. సో సెల్లర్ ఒక 102 రూపీస్ కి సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ ఈ మధ్యలో స్ప్రెడ్ ఎంత అంటే 2 రూపీస్. సో $2 ని $2 స్ప్రెడ్ అంటారు. సో ఇలా బయ్యర్ కి సెల్లర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ని మనం స్ప్రెడ్ అంటాం. సో ఇది ప్రతి మార్కెట్ లోనే ఉంటుంది, ఫ్యూచర్స్ లో ఉంటుంది, ఆప్షన్స్ లో ఉంటుంది, అండ్ ఫారెక్స్ లో ఉంటుంది. సో ఏ మార్కెట్ లో అయినా సరే ఈ స్ప్రెడ్ కామన్ గా మనకు ఉంటుంది. సో ఈ స్ప్రెడ్ వల్ల మనకి ఇప్పుడు అసలు ఈ స్ప్రెడ్ లో టైప్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ స్ప్రెడ్స్. సో ఈ స్ప్రెడ్ లో ఫిక్స్డ్ స్ప్రెడ్స్ ఉంటాయి, వేరియబుల్ స్ప్రెడ్స్ ఉంటాయి. మీరు ఫారెక్స్ లో చూస్తే మనకి ఎక్స్నెస్, యాజ్ ఆఫ్ నో ఎక్స్నెస్ మనం యూస్ చేస్తున్నాం కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకర్ అంటే ఫారెక్స్ ఇండస్ట్రీలో. సో ఎక్స్నెస్ అనేది మనకి మోస్ట్లీ స్ప్రెడ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి. అంటే ఫిక్స్డ్ అంటే మరి అంటే ఒకే దగ్గర ఉండవు, బట్ ఫ్లక్చువేషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ స్ప్రెడ్స్ అనేవి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎంత తక్కువ ఉంటే మనకి అంత మంచిది. సో ట్రేడర్ కి ఈ స్ప్రెడ్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అండ్ ఈ వేరియబుల్ స్ప్రెడ్స్ అంటే ఫ్లోటింగ్ స్ప్రెడ్స్, ఇవి కొద్దిగా ఫ్లోట్ అవుతాయి, అంటే పైకి కిందకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి అంటే ఇప్పుడు మనకి ఫ్లోటింగ్ స్ప్రెడ్స్ అన్నా ఫిక్స్డ్ స్ప్రెడ్స్ అన్నా సరే ఎంత ఉన్నాయి, సో మనకి ఆర్డర్ ఓపెన్ చేసిన తర్వాత మన ట్రేడ్ ఎప్పుడు లాస్ లోనే ఓపెన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మన ట్రేడ్ లాస్ లో తప్ప ప్రాఫిట్ లో ఓపెన్ అవుతుంది. సో ఎందుకు అంటే దానికి కారణం ఈ స్ప్రెడ్స్. సో స్ప్రెడ్స్ ఎప్పుడంటే ఎక్కువగా ఉంటాయో అప్పుడు మన ట్రేడ్ అనేది హ్యూజ్ లాస్ లో ఓపెన్ అవుతుంది. సో స్ప్రెడ్స్ తక్కువగా ఉంటే తక్కువ లాస్ లో ఓపెన్ అవుతుంది. సో ఇలా అంటే లాస్ లో ఓపెన్ అవ్వకుండా మనం ఏం చేయలేమంటే, అసలు లాస్ లో ఓపెన్ అవ్వకుండా మనం ఏం చేయలేం. ఎందుకంటే అది బ్రోకర్ కంప్లీట్ గా స్ప్రెడ్స్ ఉండాలి కదా, బ్రోకర్ అనేది ఈ స్ప్రెడ్స్ నుంచే ప్రాఫిట్స్ వస్తాయి, స్ప్రెడ్స్ అండ్ కమిషన్స్. అది మీకు చూపిస్తాను. 1 మినిట్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ చూస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ స్ప్రెడ్స్ ఇన్ ఫారెక్స్ ట్రేడింగ్. సో ఫారెక్స్ ట్రేడింగ్ లో స్ప్రెడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాస్ట్ ఆఫ్ ట్రేడింగ్. సో ఈ స్ప్రెడ్స్ ఎక్కువగా ఉంటే మనం ట్రేడింగ్ చేసే కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎక్స్ఎన్ఎస్ లో ఎంత ఉంటుంది, 0.5 పిప్స్ స్ప్రెడ్ ఉంటుంది. 0.5 పిప్ అంటే జస్ట్ లెస్ దెన్ 1 పిప్. అదే వేరే బ్రోకర్స్ తో మీరు కంపేర్ చేస్తే వేరే బ్రోకర్స్ 2 పిప్స్ ఉంటుంది. సో 2 పిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ లో కానీ ఎక్స్ఎన్ఎస్ లో ఒక లాట్ గోల్డ్ ఓపెన్ చేస్తే మీకు ఓపెనింగ్ లాస్ ఎంత వస్తుంది అంటే, సో ఓపెనింగ్ లాస్ మీకు 0.1 అంటే రైట్. ఓకే, అంటే 0.5 అంటే 5 లాట్స్ $5 లాస్ వస్తుంది మీకు. ఓకే, 1 మినిట్. ఓకే, సో ఇందాక ఎక్స్ఎన్ఎస్లో చెప్పాను కదా, 0.5 పిప్ అంటే మీకు 1 లాట్ ఓపెన్ చేస్తే ఓపెనింగ్ ట్రేడ్ ఎలా ఓపెన్ అయిన వెంటనే లాస్ $5 కనిపిస్తుంది. ఎందుకు $5 కనిపిస్తుంది అంటే ఇక్కడ స్ప్రెడ్. సో స్ప్రెడ్ ఉంది కదా, ఇది 0.5 ఉంది కాబట్టి అర్థమవుతుందా. సో అదే వేరే బ్రోకర్స్ అనుకోండి, ఇప్పుడు చాలా బ్రోకర్స్ చాలా ఎక్కువ స్ప్రెడ్స్ తో ఆఫర్ చేస్తున్నారు గోల్డ్. సో ఎక్స్ఎన్ఎస్ అంత మంచి స్ప్రెడ్స్ ఏమి ఇవ్వట్లేదు. అదే 2.0 పిప్స్ ఉంటుంది అంటే 2 పిప్స్. సో ఇందులో మీరు ఒక లాట్ ఓపెన్ చేస్తే మీ లాస్ ఓపెనింగ్ $20 లాస్ లో కనిపిస్తుంది. అంటే ఈ $20 లాస్ కవర్ చేసి అప్పుడు మీరు ప్రాఫిట్ లోకి వెళ్ళాలి. అదే ఎక్స్ఎన్ఎస్ లో $5 మాత్రమే. సో ఇలా బ్రోకర్ టు బ్రోకర్ చేంజ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, సో స్ప్రెడ్ అనేది ఎంత తక్కువ ఉంటే మనకి ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంత మంచిది. సో అందుకే మనం ఎప్పుడు బ్రోకర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్ప్రెడ్స్ ఎలాగ ఉన్నాయి, సో స్ప్రెడ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జిక్యూషన్ స్పీడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక దగ్గర ప్లేస్ చేస్తాం ఆర్డర్. సో ఆర్డర్ అలా పెండింగ్ లో ఉండి ఉండి మనం ప్లేస్ చేసిన దానికంటే ఎక్కడో మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాంటప్పుడు కూడా ఈ మధ్యలో ప్రాఫిట్ మొత్తం మనకు పోయినట్టే కదా. సో కాబట్టి మనం ఒక బ్రోకర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశాను, బట్ మళ్ళీ చెప్తున్నాను, స్ప్రెడ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కమిషన్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు. సో కమిషన్ మనకి 1 లాట్కి $7 ఇండస్ట్రీ స్టాండర్డ్. కంప్లీట్గా ఫారెక్స్ ఇండస్ట్రీలో 1 లాట్కి $7 అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్. సో అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అంటే మాత్రం మీ బ్రోకర్ మరి అంటే సమ్ షేడీ బ్రోకర్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో అంటే ఎక్స్నెస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకర్. సో ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంది, సో యూస్ చేయండి. లేదంటే మీరు వేరే అదర్ బ్రోకర్ యూస్ చేసుకున్నా సరే ఈ పాయింట్స్ చూసుకోండి. స్ప్రెడ్స్ టైట్గా ఉండాలి, చాలా చాలా తక్కువ ఉండాలి, అండ్ కమిషన్ రీజనబుల్గా ఉండాలి. ఎందుకంటే కమిషన్ ఛార్జ్ చేయడం తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళు మనకి ట్రేడింగ్ చేసుకోవడానికి ఈ
కండిషన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రాఫిట్స్ ఉండాలి కదా, ఎవరు ఫ్రీగా చేయరు కదా బిజినెస్. సో స్ప్రెడ్స్ కమిషన్స్ ద్వారానే బ్రోకర్కి మనీ వస్తుంది. సో అలాగని స్ప్రెడ్స్ ఎక్కువగా పెంచేస్తారు కొంతమంది బ్రోకర్స్. సో అది తప్పు. సో స్ప్రెడ్స్ ఎప్పుడు రీజనబుల్గా ఉండాలి, చాలా తక్కువ ఉండాలి. ఈ కమిషన్ $7 మించి ఉండకూడదు. సో కొంతమంది బ్రోకర్స్ $8 $10 కూడా ఛార్జ్ చేస్తారు. సో అలాంటప్పుడు కొద్దిగా అలర్ట్గా ఉండి మనం బ్రోకర్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఆ బ్రోకర్ని వదిలేసి మళ్ళీ కొత్త బ్రోకర్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకుని అందులోకి మనం మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ స్ప్రెడ్స్ అయింది, కమిషన్ అయింది, ఎగ్జిక్యూషన్ స్పీడ్. సో కొన్ని బ్రోకర్స్ మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఎగ్జిక్యూట్ కావు. సో 1-2 సెకండ్స్ డిలే ఉంటుంది. సో ఆ 2 సెకండ్స్లో మనకు 2 to 4 పిప్స్ మూవ్ అయిపోతుంది ప్రైస్. సో అలాంటప్పుడు మనకి అది లాస్ కదా. సో కాబట్టి ఆ స్పీడ్ ఎలా ఉంది, సో ఆ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఓకే, ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్త చూసుకోవాలి. సో వీటిలో ఏమన్నా డిఫరెన్స్ ఉంటే మాత్రం మనం బ్రోకర్ని చేంజ్ చేయడం బెటర్. ఇంకా ఇక్కడ చూస్తే కాస్ట్ ఆఫ్ ట్రేడింగ్. సో మనకి స్ప్రెడ్స్ ఎంత తక్కువ ఉంటే అది ట్రేడర్కి అంత మంచిది, అండ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఓకేనా. ఇక్కడ చూస్తే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, $5కి $20కి ఎంత చేంజ్ ఉంది, $15 తగ్గుతుంది స్ప్రెడ్ తగ్గితే. అదవుతున్నా. సో ఇక్కడ బ్రోకర్ రెవెన్యూ. సో ఈ స్ప్రెడ్స్ వల్ల లాభం ఎవరికి అంటే బ్రోకర్స్. సో బ్రోకర్స్కి ప్రాఫిట్ వస్తుంది. అండ్ దీంతో పాటుకి స్ప్రెడ్తో పాటు కమిషన్ కూడా ఉంటుంది. పెర్ లాట్కి $7 ఛార్జ్ చేస్తారు బ్రోకర్స్. సో కమిషన్ ద్వారా కూడా బ్రోకర్స్కి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఈ స్ప్రెడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి స్ప్రెడ్స్ ఎక్కువగా ఉంటే కొన్ని స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేయలేం. సో కొన్ని స్ట్రాటజీస్లో ఎగ్జిక్యూషన్ మనం చేయలేం, బై అండ్ సెల్ చేయలేం. ఎందుకంటే ఒకటి స్ప్రెడ్ బాగా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు చెప్పాను ఇందాక 2 పిప్ స్ప్రెడ్ ఉంది. సో ఇందులో బై అండ్ సెల్లో కొంతమంది ఏంటంటే అల్ట్రా స్కాల్పింగ్ చేస్తారు. అంటే జస్ట్ 1 మినిట్లో ఇలా బై చేస్తారు, మళ్ళీ జస్ట్ ఒక 30-40 సెక్షన్లు క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ 1 మినిట్ పోయిన తర్వాత బై చేస్తారు, మళ్ళీ ఒక కొంచెం ప్రాఫిట్లోకి వెళ్ళదు, 15-16 సెకండ్స్ అయిన వెంటనే క్లోజ్ చేస్తారు. అంటే సెకండ్స్. అదేంటంటే జస్ట్ అల్ట్రా స్కాల్పింగ్ మరీ సెకండ్స్లో చేస్తారు. సో వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలంటే చాలా చాలా తక్కువ స్ప్రెడ్స్ కావాలి. ఇంక ఎంత తక్కువ అంటే అసలు ఆల్మోస్ట్ 0 స్ప్రెడ్ ఉండాలి. సో అంత తక్కువ స్ప్రెడ్స్ ఉంటే తప్పించి అలాంటి అల్ట్రా స్కాల్పింగ్లో మనకి ప్రాఫిట్స్ రావు. సో కాబట్టి కొన్ని స్ట్రాటజీస్కి మనకి స్ప్రెడ్స్ ఎక్కువగా ఉంటే ఆ స్ట్రాటజీస్ని మనం అప్లై చేయలేం. సో కాబట్టి స్ప్రెడ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో చెక్ చేసుకోండి. ఇంకా స్ప్రెడ్స్ తగ్గడానికి పెరగడానికి కారణాలు ఏంటి. సో అసలు అంటే కొన్ని టైమ్స్లో స్ప్రెడ్స్ చూస్తే చాలా బాగుంటాయి. సో మనకి చూస్తే కొన్ని టైమ్స్లో అమేజింగ్ స్ప్రెడ్స్ ఉంటాయి, చాలా తక్కువ స్ప్రెడ్స్ ఉంటాయి. కొన్ని టైమ్స్లో స్ప్రెడ్స్ చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి. ఏంటి ఈ టైంలో మనకి స్ప్రెడ్స్ ఎక్కువగా ఉన్నాయని మనకు అనిపిస్తుంది. సో ఎందుకు అంటే కొన్ని టైమ్స్లో ఎందుకు స్ప్రెడ్స్ బాగుంటాయి, కొన్ని టైమ్స్లో ఎందుకు స్ప్రెడ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మనకి మార్కెట్ లిక్విడిటీ. సో మార్కెట్ ఇప్పుడు మనకి ఏషియన్ సెషన్ అంటే మార్నింగ్ లేచిన వెంటనే మన ఇండియన్స్కి ఏషియన్ సెషన్ స్టార్ట్ అవుతుంది కదా. ఏషియన్ సెషన్లో మోస్ట్లీ ఏషియన్ అనేది మనది పెద్దగా ఫారెక్స్ పెద్ద కాంట్రిబ్యూట్ చేయదు. అంటే చైనా నుంచి ఈ ఈ మనకి జపాన్ నుంచి ఉంటుంది, కానీ ఫారెక్స్ మార్కెట్స్కి లిక్విడిటీ వస్తుంది, కానీ చాలా తక్కువ యూఎస్తో కంపేర్ చేస్తే. కాబట్టి ఏషియా మార్కెట్స్లో మనకి కొన్ని పేర్స్లో స్ప్రెడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకి మార్కెట్ వాలిటాలిటీ. సో న్యూస్ వచ్చే టైంలో మీకు అందరికీ తెలిసిందే, ఫారెక్స్ ఫ్యాక్టరీలో మనం ఎప్పుడు అనాలిసిస్ చేసే ముందు హై ఇంపాక్ట్ న్యూస్ అని చూస్తుంటాం. సో ఆ టైంలో కూడా మనకి స్ప్రెడ్స్లో వాలిటాలిటీ ఉంటుంది. సో ఇక్కడ స్ప్రెడ్స్లో వాలిటాలిటీ ఎలా వస్తుందో మీకు ఒక చిన్న చిన్న డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లిక్విడిటీ ప్రొవైడర్ ఉంటారు. సో ఇది లిక్విడిటీ ప్రొవైడర్, ఇది బ్రోకర్, ఇది క్లయింట్. సో క్లయింట్ సిఎల్ అని రాస్తాను. ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడర్ దగ్గర మల్టిపుల్ అంటే బయ్యర్స్ని సెల్లర్స్ని మ్యాచ్ చేసే లిక్విడిటీ బ్రోకర్కి పంపిస్తారు. సో బ్రోకర్ మనం బై చేస్తాం కదా, ఇక్కడ ఇది బై చేస్తే ఆ బై ఆర్డర్ బ్రోకర్కి వెళ్తుంది. సో ఇక్కడ మ్యాచ్ చేసి మనకి మామూలు సెల్లింగ్ బయింగ్ ఇక్కడ మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ చేసి మనకి P&L పక్కన ప్రాఫిట్ అండ్ లాస్ ఈ పక్కన చూపిస్తారు. సో ఎప్పుడంటే ఈ లిక్విడిటీ ప్రొవైడర్ బ్రోకర్కి పంపిస్తారో, సో ఈ బ్రోకర్ మనకి పంపిస్తారో ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఎప్పుడంటే సడన్ న్యూస్ రిలీజ్ అవుతుంది, న్యూస్ అనేది మనకు తెలిసిందే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది. సో అంత స్పీడ్గా వచ్చే న్యూస్ని మనం హ్యాండిల్ చేయలేం కదా. సో అందుకే లిక్విడిటీ ప్రొవైడర్ దగ్గర నుంచి బ్రోకర్కి వచ్చే టైంలోనే మనకి ఈ చేంజెస్ అంటే మనకి బెస్ట్ ప్రైజెస్ చేంజ్ అయిపోతాయి. సో చేంజ్ అయిన వెంటనే మన దగ్గరికి రాబోతుకి మనం అనుకున్న ప్రైస్ ఒకటంటే అది ఎక్కడో అంటే మనకి వర్స్ట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవుతాయి ఆర్డర్స్. సో అందుకే చెప్తాను నేను ఎప్పుడు న్యూస్ టైంలో ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. సో న్యూస్ అనేది కరెక్ట్ కాదు ఆ టైంలో ట్రేడింగ్ చేయడం అనేది. సో ఎప్పుడు చాలాసార్లు మన గ్రూప్లో కూడా చెప్తూ ఉంటారు, న్యూస్ ట్రేడింగ్ అనేది అది జస్ట్ అది ట్రేడింగ్లోకి రాదు, కంప్లీట్లీ గ్యాంబ్లింగ్. సో న్యూస్లో ట్రేడ్ చేస్తున్నారంటే గ్యాంబ్లింగ్లోకి వస్తుంది. కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఇంకా మార్కెట్ లిక్విడిటీ తెలిసిందే కదా, ఏషియన్ సెషన్లో స్ప్రెడ్స్ ఎక్కువగా ఉంటాయి, లండన్ అండ్ న్యూయార్క్ సెషన్లో స్ప్రెడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే లండన్ న్యూయార్క్ సెషన్లో పెద్ద పెద్ద బ్యాంక్స్ ఓపెన్లో ఉంటాయి, హెడ్జ్ ఫండ్స్ ఓపెన్లో ఉంటాయి. సో అంతేకాకుండా ఎక్కువ వాల్యూమ్ మనకి ఈ రెండు సెషన్స్ అంటే ఈ రెండు కాంటినెంట్స్ నుంచి అంటే లండన్ ఏషియన్ దగ్గర నుంచే మనకి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటే మనకి స్ప్రెడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడు తక్కువ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటే స్ప్రెడ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ టైమ్ ఆఫ్ ద డే.
సారీ టైమ్ ఆఫ్ డే. సో టైం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్తున్నాను, ఏషియన్, లండన్, న్యూయార్క్. సో ఈ టైం కూడా మనకి స్ప్రెడ్స్ ఎంత ఉన్నాయి అని డిసైడ్ చేస్తుంది. ఇంకా ఎకనామిక్ న్యూస్, ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్, సడన్ గా వార్స్ జరిగినప్పుడు సో బ్రేకింగ్ న్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తే ట్రంప్ ట్వీట్స్. సో ట్రంప్ సడన్ గా నేను ప్రెసిడెంట్ అయితే చైనా మీద టారిఫ్లు పెంచుతాను, సో ఇటువంటి ట్వీట్స్ చేస్తారు ఒక్కొక్కసారి. అండ్ ఒక్కొక్క బిజినెస్ మీటింగ్స్ లైక్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ అండ్ ఫెడ్ ఇంట్రెస్టెడ్ డిసిషన్స్. మనకి ఇలాంటి ఏ న్యూస్ ఉన్నా సరే, ఏ మార్కెట్ సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యి ఏ ఈవెంట్ ఉన్నా సరే మనకి స్ప్రెడ్స్ లో చేంజ్ ఉంటుంది. అంటే మోస్ట్లీ ఎక్కువగానే ఉంటాయి, అంటే తగ్గడం ఏమి ఉండదు, మోస్ట్లీ పెరిగిపోతాయి. సో ఎటువంటి అన్సర్టనిటీ ఉన్న న్యూస్లు ఏమన్నా సరే. ఓకేనా, రైట్. ఇంకా నెక్స్ట్ వన్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు స్ప్రెడ్ ఏంటి అంటే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ డయాగ్రామ్ తీసుకొని చూపిస్తాను. ఇది యూరో యూఎస్డి పేరు వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, యూరో యూఎస్డి అంటే యూరో వర్సెస్ యుఎస్ డాలర్. సో ఇక్కడ చూస్తే మీకు బై సెల్ అని కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో బాక్స్ ఉంది కదా, ఇది మీరు MT5 కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ మధ్యలో బాక్స్ లో మీకు ఎప్పుడు అంటే మార్కెట్ లైవ్ లో కూడా 1.5, 1.6, మోస్ట్లీ యూరో కి జీరో ఉంటుంది. చాలా బ్రోకర్స్ అందరూ జీరో ఆఫర్ చేస్తున్నారు, బట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. 1.4 అలా ఉంటుంది. సో దీన్ని స్ప్రెడ్ అంటారు. సో ఇది ఎంత తక్కువ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, స్ప్రెడ్స్ ఎంత తక్కువ ఉంటే అది ట్రేడర్ కి అంత మంచిది. సో ఏ బ్రోకర్ అయినా సరే సెలెక్ట్ చేసుకునే ముందు స్ప్రెడ్స్ ఎంత ఉన్నాయి, కమిషన్ ఎంత ఉంది, ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఎలా ఉంది, ఈ మూడు మాత్రం తప్పకుండా చూసుకోవాలి. అది మీ ప్రాఫ్ ఫామ్ అన్నా సరే. సో ఇప్పుడు మనం ప్రాఫ్ ఫామ్స్ చూస్తే, ఈ ప్రాఫ్ ఫామ్స్ అంటే ఏంటో తెలియలేని వాళ్ళకి డిస్క్రిప్షన్ లో ఒక వీడియో పెడతాను ఫండింగ్ కంపెనీస్ గురించి. సో అది చూడండి, మీకు తెలుస్తుంది. సో ఈ ప్రాఫ్ ఫామ్స్ లో మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సీ ట్రేడర్ అని, మ్యాచ్ ట్రేడర్ అని, డిఎక్స్ ట్రేడర్ అని. సో ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇందులో ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఒక్కొక్క బ్రోకర్ లిక్విడిటీ ఇస్తుంది. సో అందుకు మనం కొద్దిగా కేర్ఫుల్ గా చూసుకొని అసలు ఏ ప్లాట్ఫామ్ లో ఎంతెంత స్ప్రెడ్స్ ఉన్నాయి, అంటే మనం ట్రేడింగ్ చేసే కరెన్సీ పేరుకి ఎంతెంత స్ప్రెడ్స్ ఉన్నాయని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్పెషల్లీ దేంట్లో చేస్తాం, గోల్డ్ అండ్ జీబీపీ జేపీవై. సో ఈ అన్ని ప్లాట్ఫామ్స్ లోని సీ ట్రేడర్ కానీ, MT5 కానీ, అంటే ప్లాట్ఫామ్ 5. సో ప్లాట్ఫామ్ 5 కానీ, MT4, ఇది మనకి డిఎక్స్ ట్రేడ్ కానీ, మ్యాచ్ ట్రేడ్ కానీ. సో వీటన్నిటిలోని గోల్డ్ కి ది బెస్ట్ స్ప్రెడ్స్ వచ్చి ప్లాట్ఫామ్ 5, అంటే MT5 లో బెస్ట్ స్ప్రెడ్స్ ఉన్నాయి. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. అంటే నేను అబ్జర్వ్ చేశాను ఈ 4 మొత్తం బ్రోకర్స్, అంటే ప్లాట్ఫామ్స్ బ్రోకర్స్ తీసుకుని అబ్జర్వ్ చేశాను. సో ఎవరన్నా ప్లాట్ఫామ్స్ లో బెస్ట్ స్ప్రెడ్స్ ఆఫర్ చేసే ప్లాట్ఫామ్ ఏదైనా చూస్తుంటే మాత్రం ప్లాట్ఫామ్ 5 అంటే MT5. ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే మనకి స్ప్రెడ్ మీ అంతట ఇక్కడ మీదనే ఇస్తారు, మీ అంతట మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ బయింగ్ ప్రైస్ ఉంది కదా, దీంట్లోంచి ఈ సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే మీకు సమ్ చేంజ్ వస్తుంది. సో ఈ చేంజ్ని మనం స్ప్రెడ్ అంటాం. అంటే బయ్యర్ కి సెల్లర్ కి మధ్య చేంజ్ ఉంది కదా, దీన్ని స్ప్రెడ్ అంటాం. ఇది బ్రోకర్ ప్రాఫిట్, ఇది బ్రోకర్ కి ప్రాఫిట్ వెళ్తుంది. సో ప్లస్ కమిషన్ కూడా ఉంటుంది. సో ఈ రెండు బ్రోకర్ ప్రాఫిట్. సో బ్రోకర్ దీని ద్వారా మనీ మేక్ చేస్తారు, అండ్ ఈ స్ప్రెడ్స్ అండ్ కమిషన్ ద్వారా మనీ మేక్ చేస్తారు. ఓకే, ఈ పిప్స్ అంటే ఏంటి, పిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ట్రేడింగ్ వ్యూలో చాలా కన్ఫ్యూజన్ ఉంది, అసలు నాకు అర్థం కావట్లేదని నాకు టెలిగ్రామ్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. మీకు నెక్స్ట్ అంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో పిప్స్ అనేది ట్రేడింగ్ వ్యూకి తీసుకెళ్ళి లైవ్లో చూపిస్తాను. అసలు పిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ పేరుకి ఎన్ని పిప్స్, అంటే ఎంత మూవ్ అవుతే ఎన్ని పిప్స్ మూవ్ అవునట్టు, అదంతా చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో మాత్రం స్ప్రెడ్స్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇక్కడ చూస్తే మళ్ళీ కింద కూడా సేమ్ ఎగ్జాంపుల్. కింద చూస్తే సెల్ అండ్ బై. సో ఈ రెండిటి డిఫరెన్స్ చూస్తారు కదా. సో మనం ఎప్పుడు అంటే మీకు ట్రేడింగ్ వ్యూలో తీసుకువెళ్ళాం, చాలా క్లియర్గా చెప్తాను. ఎప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ పాయింట్ తర్వాత, అంటే పాయింట్ తర్వాత అని కాదు, ఇప్పుడు మనం లాస్ట్ 3 డిజిట్స్ చూసుకునే స్ప్రెడ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అదవుతున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత, 855 ఉంది. 855 నుంచి 870 అంటే డిఫరెన్స్ ఎంత, డిఫరెంట్ 15 కాబట్టి మనకి 1.5 పిప్ స్ప్రెడ్. ఇది 1.5 పిప్ స్ప్రెడ్. అదే 855 నుంచి 955 అంటే ఎంత, ఇక్కడ 100 అంటే ఎంత, 10 పిప్స్. 10 పిప్స్ అనే స్ప్రెడ్ ఉండదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10 పిప్స్ స్ప్రెడ్ అని లెక్క. సో ఇది మీకు ట్రేడింగ్ వీలో అసలు పిప్స్ అంటే ఏంటి, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇదంతా నేను చాలా క్లియర్గా చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం మీకు స్ప్రెడ్స్ అనేవి ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సరే ఈ మధ్యలో చేంజ్ అవుతూ ఉంటాయని గుర్తుపెట్టుకొని చాలు. ఓకేనా, ఇది ఎంత తక్కువ ఉంటే అది మనకి అంత మంచిది. ఓకే, ఇక్కడతో మీకు స్ప్రెడ్స్ మీద క్లారిటీ వచ్చింది కదా. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు 1 మినిట్. ఓకే, సో ఇది మనకి MT5లో లైవ్ స్క్రీన్ షాట్స్. సో స్క్రీన్ షాట్స్ MT5 మొబైల్ యాప్ యూస్ చేస్తారు కదా మీరు. సో అందులో మీకు స్ప్రెడ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. 1 మినిట్.
ఓకే, స్ప్రెడ్స్ అనేవి మీకు ఈ పక్కన ఉన్నాయి కదా. 53 అంటే ఇక్కడ ఎక్స్ఎన్ఎస్ తీసుకున్నాను నేను. ఎక్స్ఎన్ఎస్ 53 అంటే మార్కెట్ క్లోజ్లో ఉంది, అండ్ 53 అంటే 0.5 పిప్ అని లెక్క. ఎక్స్ఎన్ఎస్ కొద్దిగా ఈ డిజిమల్స్ కొద్దిగా డిఫరెంట్గా ఇస్తుంది మీకు. ఈ స్ప్రెడ్ అంటే ఈ నెంబరే కాకుండా మీకు బై అండ్ సెల్ ఉంటాయి లైన్స్, ఆస్క్ అండ్ బిడ్ లైన్స్. సో వీటి మధ్యలో గ్యాప్ కూడా చూసుకోవాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇది 5 అంటే 530 ఇస్తారు. అంటే దేంటంటే డిజిమల్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, బట్ స్ప్రెడ్ చూస్తే ఒరిజినల్గా తక్కువే ఉంటుంది. బట్ ఈ మనకి చూపించే విధానంలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే ఈ నెంబర్తో పాటుగా మనకి బిడ్ అండ్ ఆస్క్ లైన్ ఆ రెండు మనకి చార్ట్ లో ఉంటాయి. సో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా చూసుకుంటే, ఆ రెండింటి మధ్యలో ఎంత తక్కువ డిఫరెన్స్ ఉంటే మనం ట్రేడ్ ఓపెన్ చేసిన వెంటనే అంత తక్కువ లాస్ అవుతాం. సో ఎక్కువ కానీ ఉందనుకోండి, బిడ్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఆస్క్ ప్రైస్ ఎక్కడ ఉంది, సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే మనం ట్రేడ్ ఓపెన్ చేసిన వెంటనే ఎక్కువ లాస్ లో ఓపెన్ అవుతుంది ట్రేడ్. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ చూస్తే మనకి 0.5 ఇది మార్కెట్ క్లోజ్ లో ఉంది. జీబీపీ జైపీవై ఇది నేను వీడియో సండే రికార్డ్ చేస్తున్నాను కదా, అందుకే ఎక్కువ స్ప్రెడ్స్ ఉంది. ఇంకా క్రిప్టో అంతా ఓపెన్ లో ఉంది, మనకి జీరో స్ప్రెడ్. సో జీరో కంప్లీట్ గా. అక్కడ మీరు చూస్తే బయ్యర్ కి సెల్లర్ కి మధ్య అసలు ఎటువంటి చేంజ్ లేదు. సో కప్ జీరో స్ప్రెడ్. ఇంకా బిట్ కాయిన్ వచ్చి 13 పాయింట్స్ ఉంది. అంటే 2 పాయింట్స్ పక్కన మనకి టూ డిజిట్స్ పక్కన 0 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 2 పాయింట్స్, జస్ట్ 13 పాయింట్స్ బిట్ కాయిన్ లో స్ప్రెడ్ ఉంది. ఇథీరియం, సో ఇవన్నీ స్ప్రెడ్స్. సో యూరో యూఎస్టీ ఆల్మోస్ట్ జీరో, ఆల్మోస్ట్ కాదు కంప్లీట్లీ జీరో. జీబీపీ జేపీవై వన్ పిప్, యూఎస్టీ జేపీవై 3 పిప్స్ ఉంది. సో చూసారా స్ప్రెడ్ ఎంత తక్కువ ఉందో. సో 0.3 అమేజింగ్ స్ప్రెడ్స్. సో ఇవి స్ప్రెడ్స్. సో ఎప్పుడు మనం MT5 మొబైల్ యాప్లో చూసినప్పుడు పక్కన ఉంటాయి కదా ఇవి స్ప్రెడ్స్. ఓకే, ఇక్కడ ఓకే కదా. రైట్, ఇది మ్యాచ్ ట్రేడర్. సో మ్యాచ్ ట్రేడర్లో మీ అందరికీ తెలిసిందే, ప్రాఫామ్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మ్యాచ్ ట్రేడ్ అంటే ఐడియా ఉండి ఉంటుంది. సో అందులో మీకు స్ప్రెడ్స్ ఎలా ఉంటాయి, పక్కన పైన కాలం ఉండి స్ప్రెడ్స్ అని మనకి పక్కన క్లియర్గా చూపిస్తారు. సో స్ప్రెడ్ అంటే ఏమీ లేదు, మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ బయ్యర్కి సెల్లర్కి మధ్యన డిఫరెన్స్. ఇది ఎంత తక్కువ ఉంటే మనకి అంత మంచిది. ఓకేనా? రైట్, ఇది మార్కెట్ నేను సండే రికార్డ్ చేయడం వల్ల మీకు ఓపెన్ టైం అని సమ్ టైమింగ్ చూపిస్తుంది. ఓకే, ఇంకా లైవ్ బ్రోకర్ అంటే లైవ్ ప్లాట్ఫామ్స్లోకి తీసుకెళ్ళి మీకు స్ప్రెడ్స్ ఎక్కడ ఉంటాయి, సో ఎలా చూసుకోవాలో కూడా చూపిస్తాను. 1 మినిట్. ఓకే. ఓకే, సో ఇది చూస్తే మీరు ఎక్స్ఎన్ఎస్ అకౌంట్, సో నా ఎక్స్ఎన్ఎస్ లైవ్ అకౌంట్. సో ఇక్కడ చూసారా స్ప్రెడ్స్ అనేవి. సో స్ప్రెడ్స్ అనేవి మీకు పక్కన ఒక కాలం ఉండి క్లియర్గా కనిపిస్తుంది కదా. 1 మినిట్, నేను ఇది కొద్దిగా పక్కగా డ్రాగ్ చేస్తాను. ఓకే, ఇంకో కొంచెం. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే స్ప్రెడ్ అని ఉండి పైన పక్కన చూపిస్తుంది. సో ఇది చూసారా పాయింట్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో గోల్డ్ క్లోజ్లో ఉంది. గోల్డ్, ఈ జీబీపీ జైపీవై ఇవన్నీ క్లోజ్లో ఉన్నాయి, ఎందుకంటే మార్కెట్ ప్రెసెంట్ సండే కదా, మార్కెట్ 5 డేస్ కదా ఓపెన్ అవుతుంది. బట్ ఈ క్రిప్టో కరెన్సీస్ మాత్రం ఓపెన్లో ఉన్నాయి. క్రిప్టో 24/7 ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఈ ఇథీరియం, బిట్ కాయిన్, సో ఇవన్నీ ఓపెన్లో ఉన్నాయి. సో వీటి స్ప్రెడ్స్ ఇక్కడ చూసారు పక్కన. సో ఇక్కడ నుంచి మీరు MT5లో అంటే మాత్రం స్ప్రెడ్స్ ఇలా పక్కన ఉంటాయి. సో స్ప్రెడ్స్ అనే కాలం, సో ఇక్కడ చూసుకోవాలి. సో అంతేకాకుండా మీరు చూస్తే, నేను ఒక్కసారి ఈ గోల్డ్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా బయ్యర్ కి సెల్లర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇక్కడ చూస్తే బిడ్ ప్రైస్ కి ఆస్క్ ప్రైస్ కి అసలు చేంజ్ లేదు, మనకి అసలు గ్యాపే లేదు. అంటే స్ప్రెడ్ చాలా బాగుందని అర్థం. సో ఈ బిడ్ అండ్ ఆస్క్ లైన్ కి మాత్రం చేంజ్ ఎక్కువగా ఉందనుకోండి, సో అప్పుడు స్ప్రెడ్ ఎక్కువగా ఉందని మనకు అర్థం. ఇప్పుడు చూస్తే మనకి బిట్ కాయిన్ ఓపెన్ చేస్తున్నాను. సో రైట్, సో ఇక్కడ బిట్ కాయిన్ చూస్తే ఏ, మనకి స్ప్రెడ్ చూసారా ఎలా ఉందో, చాలా తక్కువ. అంటే బయ్యర్ కి సెల్లర్ కి అసలు పెద్దగా చేంజ్ లేదు, చాలా చాలా తక్కువ చేంజ్ ఉంది. అండ్ ఇక 4 అవర్కి వెళ్ళినా, సో 30 మినిట్స్కి వెళ్ళినా సరే చాలా తక్కువ ఉన్నాయి. అంటే మనకి స్ప్రెడ్ పర్వాలేదు, చాలా బాగుంది. ట్రేడ్ చేసే కండిషన్స్ బాగానే ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి ఈ స్ప్రెడ్స్ వల్ల, అంటే ఈ బయర్కి సెలర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ వల్ల. సో ఈ లైన్ బేస్ చేసుకుని కూడా మనం స్ప్రెడ్ చూడొచ్చు, లేదంటే మీకు పక్కన క్లియర్గా ఇచ్చారు కదా చేంజ్ ఎంత ఉందో, డిఫరెన్స్ ఎంత ఉందో, సో దీన్ని బట్టి కూడా మనం స్ప్రెడ్స్ చూసుకోవచ్చు. ఓకే, అండ్ మీకు MT5 స్ప్రెడ్స్ చూపించాను కదా, ఇప్పుడు సీ ట్రేడర్ స్ప్రెడ్స్ కూడా చూపిస్తాను. సీ ట్రేడర్. ఓకే, ఇది సీ ట్రేడర్ ప్లాట్ఫామ్. సో సీ ట్రేడర్ ప్లాట్ఫామ్ లో స్ప్రెడ్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనకి గోల్డ్ మీకు తెలిసిందే మార్కెట్ క్లోజ్ లో ఉంది. ది మార్కెట్ ఈజ్ క్లోజ్డ్, ఓన్లీ పెండింగ్ ఆర్డర్స్ ఆర్ యాక్సెప్టెడ్. అంటే మార్కెట్ క్లోజ్ లో ఉంది కదా, సో అందుకు. 1 మినిట్. రైట్, ఇప్పుడు ఇందులో బిట్ కాయిన్ మనకి ఓపెన్ లో ఉంటుంది కాబట్టి బిట్ కాయిన్ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూసారా బిట్ కాయిన్ మనకి స్ప్రెడ్. మనకి ఇక్కడ చూస్తే క్లియర్గా బయ్యర్కి సెల్లర్కి అంటే లైన్ బేస్ చేసుకుని మనం స్ప్రెడ్ చూసుకోవచ్చు. అంటే పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి తక్కువగా ఉన్నట్టే. లేదంటే మనకి ఈ పక్కన క్లియర్గా 1500 అని ఇచ్చారు. సో 1500 ఇచ్చారు కదా, 1500 అని చాలా ఎక్కువ కదా అనుకుంటారు, బట్ ఇక్కడ 1500 కాదు, వాళ్ళు ఇవ్వడం అలా చూపిస్తారు, ఎందుకంటే వీళ్ళ పాయింట్స్ ఎవరు. సో ఈ పాయింట్ మనం పెట్టుకోవాలి. సో ఈ టూ డిజిట్స్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి మనకి టూ డిజిట్స్ పక్కన పాయింట్ అంటే 15, అంటే 15 పాయింట్స్ మనకి స్ప్రెడ్.
15 పాయింట్ మనకి స్ప్రెడ్. ఇక్కడ చూస్తే సెల్లింగ్ కి బయింగ్ కి మధ్య క్లియర్ గా డిఫరెన్స్. సో జస్ట్ ఈ స్ప్రెడ్ మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బైలోంచి సెల్ తీసేస్తే స్ప్రెడ్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే, ఈ స్ప్రెడ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో నాకు చాలా డౌట్స్ అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి. నాకు స్ప్రెడ్ ఎక్కువగా ఉంది, ఆర్డర్ ఓపెన్ చేసిన వెంటనే నెగిటివ్ గా ఓపెన్ అవుతుంది అంటే, ఆర్డర్ నెగిటివ్ లో ఓపెన్ అవుతుందంటే మీరు ఎంత గొప్ప బ్రోకర్ అంటే, మీకు ఇంకా ఆర్డర్ నెగిటివ్ లో ఓపెన్ అవ్వకూడదంటే మీ స్ప్రెడ్ జీరో ఉండాలి. సో జీరో ఉంటే స్ప్రెడ్ బ్రోకర్స్ ఎలా ప్రాఫిట్ వస్తుంది? సో జీరో అనేది ఇంపాసిబుల్. జీరో అనేది ఎవరెవరు, బట్ తక్కువ స్ప్రెడ్ అంటే ఇస్తారు. తక్కువ స్ప్రెడ్ మనకి ఎక్స్నెస్ లాంటి బ్రోకర్స్ ఆఫర్ చేస్తున్నాయి. అదవుతుందా? సో ఇక్కడ ఆర్డర్ మాత్రం నెగిటివ్ లోనే ఓపెన్ అవుతుంది, కానీ ఎంత నెగిటివ్ లో ఓపెన్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. అదవుతుంది కదా? సో బ్రోకర్స్ కూడా ప్రాఫిట్ మేక్ చేయాలి కదా. సో కమిషన్స్ స్ప్రెడ్స్ దగ్గర నుంచి బ్రోకర్స్ ప్రాఫిట్స్ వస్తాయి. సో వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి కదా సిస్టమ్స్. కానీ మనకి ట్రేడింగ్ ఎవరు ఫ్రీగా ప్రొవైడ్ చేయరు కదా, ఇది బిజినెస్ కదా కంప్లీట్ గా. సో కాబట్టి స్ప్రెడ్స్ ఉంటాయి. సో చూసుకోండి. ఆ, సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ స్ప్రెడ్స్ మీద ఏమన్నా అంటే ఈరోజు మార్కెట్ ఓపెన్లో లేదు, లేదంటే గోల్డ్ ఇంకా అదర్ పేర్స్ యూరో యూఎస్టీ జీబీపీ జేపీ ఇవన్నీ చూపించిన. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఓపెన్లో లేకపోవడం వల్ల మనకి చూసారా ఎక్కడ ఆగిపోయాయి. సో లేదంటే చేంజ్ అయినప్పుడు మనకి ఈ లైన్స్ కూడా చేంజ్ అవుతాయి. సో అది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. సో గ్రూప్లో అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. ఐ హోప్ మీకు స్ప్రెడ్స్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో స్టిల్ ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా, సో జాయిన్ అవ్వండి. ఓకే గైస్, సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.